హలో వెల్ విషర్స్, వెల్కమ్ బ్యాక్ టు అషు క్రియేటివ్ ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈవీఎస్ సబ్జెక్ట్ని సెమిస్టర్ 1ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ 1లో 6 టాపిక్స్ ఉన్నాయి. వీటి గురించి మనం డైలీ డిస్కస్ చేసుకుందాం. ఈ 6 టాపిక్స్లో మెయిన్ ఇంపార్టెన్స్ పాయింట్స్ మాత్రమే తెలుసుకుంటాం. ఓకేనా? ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రజలు, వలసలు. ఓకేనా? ఈ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్లో వలసకు కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. వలసకు ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే సహజ కారణాలు, ఆర్థిక కారణాలు. అసలు వలస అంటే ఏంటి? ఒక ఊరు నుంచి మరొక ప్రదేశానికి, అది వరద వల్ల కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, దేని పరంగా అయినా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడాన్ని వలస అంటాము. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చేరడాన్ని వలస అంటాము. ఓకే, ఆ వలసకు కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? సహజ కారణాలు. సెకండ్ వన్ ఆర్థిక కారణాలు. సహజ కారణాలు ఏంటో చూద్దాం. సహజ కారణాలు ఏంటి? వరదలు, తుఫాన్లు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం వలస చేస్తాం. అలాంటి వలసను ఏమంటామంటే సహజ కారణాల వల్ల వలస చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆర్థిక కారణాలు. ఆర్థిక కారణాలు అంటే ఏంటి? ఉద్యోగ బదిలీలు, పేదరికం, ఇంకా ఏమైనా ఉంటే వాటిని ఆర్థిక కారణాలు అంటారు. ఆర్థికంగా వచ్చే కారణాలను ఆర్థిక కారణాలు అంటారు. నెక్స్ట్, మీకు తెలుసా? ఇట్లాంటి బాక్స్లో ఉండేది కూడా మనం చదువుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏముందంటే పొదుపు వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? మనకు ఆల్రెడీ కొన్ని తెలిసి ఉంటాయి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడుతుంది, ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తుంది, ఖర్చు తగ్గిస్తుంది. ఎస్, ఇవన్నీ కరెక్టే. ఇవి కూడా ఒకసారి చూసుకోవాలి. ఇంకొకటి చూడండి, ఇక్కడ విజయం సాధించడానికి పేదరికం అడ్డంకి కాదు. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మన రాష్ట్రపతి గారు. ఓకే, ఈయన ఏపీజే అబ్దుల్ కలాం అంటాము. ఏపీజే అంటే అవ్వుల్ పకీర్ జైలావుద్దీన్ అబ్దుల్ కలాం. ఈయన అక్టోబర్ 15, 1931న తమిళనాడులోని రామేశ్వరంలో ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి జైనులావుద్దీన్కి సొంత పడవ ఉంది. తల్లి గృహిణి. తన చిన్నతనంలో కలాం వార్తాపత్రికలు అమ్ముతూ తన కుటుంబానికి సహాయపడేవాడు. చిన్నతనం నుండే ప్రతి విషయం పట్ల తెలుసుకోవాలని ఉత్సుకత కలిగి ఉండేది. సముద్రం ఒడ్డున ఎగురుతున్న పక్షిని చూసి తను అలా ఎగరాలని కలలు కన్నాడు. ఆ కలలు సహకారానికి నిరంతరం శ్రమించారు. ఆ ఉత్సుకత, ఆ పట్టుదలే పెద్దయిన తర్వాత కలాం గారిని భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తగా, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మార్చేసింది. అబ్దుల్ కలాం భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా 2002 నుండి 2007 వరకు పనిచేశారు. జూలై 27, 2015న షిల్లాంగ్, మేఘాలయలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మరణించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన పుట్టిన తేదీ, సంవత్సరం, ఏ నెలలో పుట్టాడు, నెక్స్ట్ ఏ ఊరిలో, ఏ రాష్ట్రంలో పుట్టారు, ఏ కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, వాళ్ళ తండ్రి ఏం చేసేవారు. ఇంకొకటి, ఆయన పెద్ద అయిన తర్వాత ఒక శాస్త్రవేత్తగా మారారు కదా, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయనను. ఇంకొకటి, ఆయన
ఎన్నవ రాష్ట్రపతి, అలాగే ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు రాష్ట్రపతిగా పనిచేశారు, ఇంకా ఎక్కడ చనిపోయారు, ఏ సంవత్సరంలో చనిపోయారు, ఆ డేట్, అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్. ఓకేనా.